బ్రేకింగ్ న్యూస్. స్నేహం పేరుతో యువతిని కేటుగాడు దారుణంగా వంచాడు. బ్లాక్ మెయిల్ కు దిగి ఆమె నుంచి 20 లక్షలు కాజేశాడు. అంతటితో ఆగకుండా ₹1,00,00,000 ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులను భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ కు చెందిన 24 ఏళ్ల యువతికి 2023లో ఫేస్బుక్ ద్వారా మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య అదే ఏడాది ఆగస్టు 15న ఆమెను ఆ వ్యక్తి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఇంటికొచ్చిన ఆమెను మాటల్లో పెట్టి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి మత్తులోకి జారుకున్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్నంతా ఫోటోలు, వీడియోలు తీసి మర్నాడు నుంచి వేధింపులు మొదలుపెట్టాడు. 20 లక్షలు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. భయపడిన బాధితురాలు అతడు అడిగిన ఆ మొత్తాన్ని చేతుల్లో పెట్టింది. ఆ తర్వాత కూడా వేధింపులకు గురి చేస్తున్న మహేంద్రవర్ధన్ ₹1,00,00,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. వేధింపులు పెరగటంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.